వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 3.98 కోట్ల మంది ఈ సెమీ హై స్పీడ్ రైళ్లలో ప్రయాణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 34% అధికమని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా ప్రారంభమైన వందే భారత్ సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఇప్పటి వరకు 1,00,000కు పైగా ట్రిప్పుల ద్వారా మొత్తం 9.1 కోట్ల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారైన ఈ రైళ్లు వేగం, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని వివిధ మార్గాల్లో న్యూఢిల్లీ వారణాసి కారిడార్ అత్యంత రద్దీగా ఉంది. ఈ మార్గంలో ఇప్పటివరకు 73 లక్షల మంది ప్రయాణించారు. ఇక న్యూఢిల్లీ శ్రీ మాతా వైష్ణోదేవి కాంట్రా మార్గంలో 56 లక్షల మంది ప్రయాణించడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటకానికి రైళ్లు ఎంతగానో దోహదపడుతున్నాయని స్పష్టమవుతోంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే సికింద్రాబాద్, విశాఖపట్నం మార్గంలో 48 లక్షల మంది ప్రయాణించారు. చెన్నై, మైసూరు మార్గంలో 36 లక్షల మంది రాకపోకలు సాగించారు.